కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండపల్లిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీ జల దిగ్బంధంలో ఉంది. ముంపులో చిక్కుకున్న 200 మంది కుటుంబాలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి వారిని సహాయక సిబ్బంది రక్షిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి ఏర్లన్నీ పొంగిపడుతున్నాయి. బుడమేరు మనం చూసాము. ఆ వరద విజయవాడకి చేయాలని చెప్పేసి ప్రధానంగా సింగనగర్ ప్రాంతంలో దాదాపు మొదటి ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలని ఇప్పటికే అధికారులు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం సింగనగర్ ప్రాంతంలో చూడవచ్చు. నా వెనకాల వాహనాలన్నీ మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోతుకి వెళ్లే కొద్ది కూడా 5 నుంచి 6, 8 అడుగుల వరకు కూడా లోతు ఉంది. దాదాపు కార్లు, వాహనాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న బైక్ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అంటే తీవ్రత ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, దాదాపు ఇక్కడ 3 కిలోమీటర్ల మేర ఉన్న ప్రాంతం అంతా కూడా దాదాపు వందలాది కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది విజయవాడ మున్సిపాలిటీ అధికారులు కూడా సహాయ చర్యలు అయితే ముమ్మరవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం పెట్టేబేడ, అంటే ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారో వాళ్ళంతా కూడా పెట్టేబేడ తీసుకుని సురక్షిత ప్రాంతాలకి వెళ్తున్న పరిస్థితి. ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాజీవ్ నగర్ లో ఇల్లు మునిగాయని ఈ ప్రాంతానికి చాలా మంది వచ్చారు. ఇక్కడ కూడా నీటి మునగడంతో వాళ్ళు దిక్కు తీస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి అవుతాం. మేడం, ఎలా చూస్తారు? వరద ఒక్కసారిగా పెరిగింది అన్నట్టు చూసాం. మొత్తం విజయవాడ నగరం అంతా కూడా తడిసి ముద్దయింది. దాదాపు మోకాళ్ళ లోతులో నీటిలో ఉన్న పరిస్థితి. ఈ రోజు బుడమేరు కూడా పొంగింది. దాదాపు మనం చూస్తే కాలనీ మొత్తం కూడా వరద నీరులో చిక్కుకోవడం. ఎటువంటి సహాయ చర్యలు చేపడుతుంది? కాలనీ కాదండి, విజయవాడ నగరం కూడా మొత్తం ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ ఏదైతే శ్రీనగర్ ఫ్లైఓవర్ ఉందో దీని ఉన్నటువంటి రిజర్వ్ డివిజన్లు అన్ని కూడా ఈ బుడమేరు ముంపుకి గురవుతా ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా ఈ ఏదైతే కండ్రిక, సింగనగర్ ప్రాంతాలు మొత్తం కూడా జలమైపోయి ఇవాళ ఈ బుడమేరు కట్ట తెగేసరికి ఇవాళ ఆల్రెడీ ఇళ్ల మీదకి నీళ్లు వచ్చేసినాయి. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి ఒక 2-3 బోట్లు పెట్టమని కూడా అడిగాము. స్పందించారు ఇప్పుడే. మరి అవి కూడా తీసుకొచ్చి ఎవరైతే ఇక్కడ బాగా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఇళ్లు ఉన్నాయో, లోతుగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి పునరావాస కేంద్రాలుగా మన ఈ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ దానిలో స్టే చేయించాలని కూడా ఆలోచన వచ్చింది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నది. మనం చూసాం కొండపల్లిలో దాదాపు 200 గృహాలు నీటి మునిగే పూర్తిగా పరిస్థితి. ఆ పరిస్థితి కూడా విజయవాడకు ఇప్పుడు వచ్చింది. విజయవాడకి వచ్చిందనంటే ఈ బుడమేరు కట్ట ఏదైతే ఫ్లో తెగిపోవటం వల్ల ఇంత ప్రమాదం అనేటువంటిది వచ్చిందని చెప్తున్నారు అధికారులు. మరి దాన్ని కూడా అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఏదైతే బోట్లు ఉన్నాయి దాని సహాయంగా బయటికి తీసుకెళ్తాం. ఎవరైతే ఇప్పుడు ఈ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో మీరు అందరూ కూడా అప్రమత్తం అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి చెప్తానే ఉన్నాం బయటకు వచ్చేసేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఈ అరగంట క్రితం కూడా ఇక్కడ నేను ఉంచినటువంటి ప్రాంతంలో ఇంత ఫ్లో లేదు. ఇప్పుడు మనిషి బాడీకి 3/4 వచ్చేసినాయి. అంటే ఫ్లో గంటకి నిమిషానికి ఎంత పెరుగుతుందో మనందరం కూడా గమనించాలి. కాబట్టి ఎవరైతే సింగనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు రండి, మమ్మల్ని అప్రోచ్ అయినా కూడా మిమ్మల్ని ఎక్కడ పునరావాస కేంద్రం చూపించాలో దానికి మేము చూపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. చెప్తున్నారు పూర్తిగా గంటకి బుడమేరు ఫ్లో అయితే పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో ఇల్లులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, సహాయ చర్యలన్నీ ముమ్మరం చేస్తున్నామంటూ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి కూడా మనతో చెప్తున్న పరిస్థితి కొనసాగుతుందన్న. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.